రేపే మనకు అతిపెద్ద అమావాస్య. ఈ అమావాస్య తిథి రోజున మర్చిపోకుండా లవంగాలతో ఇలా చేస్తే చాలు, ఇక డబ్బు వస్తూనే ఉంటుంది. 24 గంటల్లో అదృష్టం పడుతుంది. మీ ఆదాయం అంతకు అంత పెరుగుతుంది అని మనం చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటేనండి, మీకు ఉండే సమస్యల్ని తొలగించుకోవాలన్నా, మీరు అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసొచ్చి చాలా అద్భుతమైన ఫలితం రావాలన్నా సరే, ఈ లవంగాల పరిహారం అనేది ఆచరించండి. ఇలా ఆచరించడం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే మనకు ఆదివారంతో కూడి అమావాస్య వస్తుంది, చాలా శక్తివంతమైనది. కాబట్టి లవంగాలతో పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధించి మంచి శుభ ఫలితాన్ని ఇస్తుందని మనకు పండితులు చెబుతున్నారనమాట. కావున ఏంటంటే చక్కగా లవంగాల పరిహారం అనేది ఆచరించుకోండి. ఎందుకంటే ఆదివారంతో అమావాస్య వస్తుంది కాబట్టి ఇది చాలా పవర్ఫుల్గా పరిగణించబడుతుందన్నమాట. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే, ఆదివారం అమావాస్య వస్తే చాలా మంచిదని కూడా చెబుతూ ఉంటారు. అంటే ఈ రోజుకు చాలా అతేంద్రియ శక్తుల కంటే కూడా రెట్టింపు శక్తులు ఉంటాయని నమ్ముతూ ఉంటారు. కాబట్టి ఈ అమావాస్య తిథి రోజున మర్చిపోకుండా చక్కగా లవంగాల పరిహారం అనేది చెయ్యండి. లవంగాలు ఏంటంటేనండి, మన కష్టాలను తీర్చడానికి, మన బాధల నుంచి మనని బయటపడేయడానికి, అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చేలాగా ఉండటానికి కూడా ఏంటంటే ఈ లవంగాల పరిహారం అనేది మనకు సిద్ధిస్తుంది. 24 గంటల్లోనే అదృష్టం పట్టేలాగా చేస్తుంది. అన్ని విధాలుగా కూడా మనకు బాగుండేలాగా చేసే పరిహారమే ఈ లవంగాల పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఖచ్చితంగా ఇలా ఆచరించండి. ఆచరించేసి ఫలితం పొందండి, మీ జీవితాన్ని మార్చుకోండి. అసలు ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి, ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం వీడియోలోకి వెళితే ఏంటంటే కనుకనండి, అమావాస్య ఆదివారం వచ్చింది కదా. ఆదివారం రోజు అమావాస్య వస్తే ఈ పరిహారం చేయటం వల్ల ఏంటంటే, మనం అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరుగుతాయి. అలానే కాకుండా మనపై ఏదైనా చెడు ఉంటే అది కూడా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. అన్ని విధాలుగా కూడా మనకు కలిసి రావడానికి అవకాశం ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుందన్నమాట. లవంగాలు చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి, కానీ ఇవి ప్రకృతి నుంచి వస్తాయి కాబట్టి మనకేంటంటే తొందరగా ఫలితాలను తెచ్చిపెడతాయన్నమాట. లవంగాల పరిహారం ఏదైనా సరే అయినప్పటికీ మనకు చాలా వరకు కూడా అద్భుతాలను సృష్టిస్తాయి అని చెప్పొచ్చు. లవంగంలో దీపం వేసి లవంగం పెడితే మనకి ఏంటంటే ఆ దీపం శక్తివంతంగా మారి మన జీవితాన్ని మారుస్తుంది. అలానే కాకుండా పరిహారం చేస్తే ఆ పరిహారం అనుకూలించి మన యొక్క స్థితిగతిని మార్చేస్తుందన్నమాట. కాబట్టి మీకు అన్ని విధాలుగా బాగుండాలన్నా, అన్ని విధాలుగా కూడా బాగా కలిసి రావాలన్నా సరే ఈ పరిహారం అయితే మీరు ఖచ్చితంగా ఇలా ఆచరించుకోండి. ఆచరించేసి ఫలితం అనేది పొందండి. ముందుగా ఏంటంటేనండి, మనకు ఏదైనా సరే పెద్ద సమస్య జరగటం లేదు, ఆ సమస్య నుంచి మనం బయటపడటం లేదు, పెద్ద పెద్ద సమస్యలు వస్తున్నాయి, ఎలా చేస్తే మాకు ఆ పెద్ద సమస్యలు తొలగిపోతాయని మీరు బాధపడుతున్నా, భయపడిపోతున్నా, ఇబ్బంది పడిపోతున్నా సరేనండి, ఈ పరిహారం అనేది చెయ్యండి. అలా చేయటం వల్ల ఏంటంటే మీ పెద్ద పెద్ద సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఏదైనా సరే పెద్ద సమస్య, అది ధనానికి సంబంధించింది కావచ్చు, లేదంటే ఇంటికి సంబంధించిన సమస్య కావచ్చు, ఇంకా అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పెద్ద సమస్య కావచ్చు, ఆ సమస్య అస్సలు కూడా తీరటం లేదని మీరు అనుకున్నట్టయితే ఈ పరిహారం అమావాస్య ఆదివారం కలిసి వచ్చింది కదా, ఈ రోజున ఇలా పాటించండి. ఏం చేయండి అంటే కనుకనండి, ఈ పరిహారం రాత్రి పడుకునే సమయాలలో చేసుకోవాలి. అలా చేసుకుంటే ఏంటంటే రాత్రికి రాత్రి మన యొక్క సమస్య ఏదైతే ఉంటుందో అది తీరిపోవటానికి అవకాశం ఉంటుంది. అలాగే కాకుండా ఆ సమస్యకు ఆ సమస్యకు సంబంధించి ఏదైనా మంచి వార్తని మనం వినగలుగుతామని చెప్పుకోవచ్చు. ఈ పరిహారం చేయటం వల్ల ఏంటంటే ఏదైనా దరిద్ర బాధ ఉంటే అది కూడా వెళ్ళిపోతుంది. ఏదైనా చెడు సమస్య ఉంటే దాని నుంచి మనం బయటపడతాము. మనకంతా కూడా మంచి జరగడానికి కూడా చక్కగా ఉపయోగపడే పరిహారం. కాబట్టి ఖచ్చితంగా ఇలా ఆచరించుకోండి. ఆచరించేసి ఫలితం అనేది పొందండి. ముఖ్యంగా ఏంటంటే రాత్రికి మనం పడుకునేటప్పుడు, అంటే ఆదివారం అమావాస్య ఉంది కాబట్టి మనం పడుకునేటప్పుడు ఏంటంటే ఈ పరిహారం చేయాలి. ఇలా చేస్తే ఖచ్చితంగా ఫలితం వస్తుంది. 1000% మీరు ఫలితాన్ని పొందుతారని చెప్పొచ్చు. ఈ అమావాస్య ఏంటంటే చాలా పవర్ఫుల్గా వస్తుందన్నమాట. మనకు మన పెద్దవారు కానీ, పండితులు కానీ, ఋషులు కానీ ఏమంటారంటే గనక, ఆదివారం అమావాస్య వస్తే ఇది కోటి సూర్యగ్రహణాలతో సరి సమానమైనదని చెబుతూ ఉంటారు. దానికంటే ఇంకా రెట్టింపు శక్తులు ఈ అమావాస్యకు ఉంటాయని కూడా చెబుతూ ఉంటారనమాట. ఎందుకంటే అంత పవిత్రమైనది అని చెప్పుకోవచ్చు, అంత శక్తివంతమైనది కూడా అని చెప్పదగ్గ విషయం. కాబట్టి ఖచ్చితంగా ఇలా ఆచరించుకోండి. మీరు ఇలా ఏంటంటే లవంగాలను తీసుకోండి. ఎన్ని లవంగాలను తీసుకోవాలంటే కనుక 2 లవంగాలను తీసుకోవాలి. 2 లవంగాలకు కూడా ఖచ్చితంగా ఏంటంటేనండి పువ్వు ఉండాలి. పువ్వు ఉండే లవంగాలు తీసుకుంటే చాలా మంచిదనమాట. ఏదైనా సరే ఇప్పుడు మీ సమస్య ఉందనుకోండి, ఆ సమస్యకు మీరు సంకల్పం చెప్పుకోవాలి. అంటే రాత్రికి మనం అన్నం తిన్న తర్వాత చక్కగా పడుకునే ముందు ఈ పరిహారం అనేది చేసుకోవాలన్నమాట. రాత్రి పడుకునే ముందు చేసుకుంటాం కాబట్టి తెల్లవారేసరికి ఎంతో కొంత ఫలితాన్ని మనం పొందగలుగుతామని చెప్పొచ్చు. ఆ ఫలితాన్ని చూసేసి మనం ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఖచ్చితంగా ఇలా ఆచరించండి. ఇలా ఆచరించేసి ఫలితం అనేది పొందండి. మీ జీవితాన్ని మార్చుకోండి. మీ జీవితంలో ఉండే కష్టాలన్నిటినీ కూడా చక్కగా తొలగించుకోండి. అన్ని రకాల సమస్యల నుంచి కూడా మీరు ఈజీగా బయటికి రావడానికి ది బెస్ట్ పరిహారం అని మనం చెప్పుకోదగ్గ విషయం అండి. మీరు ఏం చేయండి అంటే కనుక
ఇలా దీనికంటూ నియమం అంటూ ఏమీ లేదు. రాత్రికి పడుకునే సమయంలో చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. మీరు ఏం చేయండి అంటే గాజు గ్లాస్లో నీటిని తీసుకోండి, నిండుగా తీసుకోకూడదు. అలాగే కాకుండా ఏంటంటే 2 లవంగాలు తీసుకోవాలి, వాటికి ఖచ్చితంగా పువ్వు ఉండాలి. పువ్వు విరిగి ఉంటే ఏంటంటే నెగిటివ్ అధికంగా వస్తుందన్నమాట. పరిహారం చేస్తే అది ఫలించదు, మనకు సిద్ధించదండి. కాబట్టి ఏంటంటే పువ్వు ఉండేలాగా చూసుకోండి, 2 లవంగాలు కూడా చక్కగా ఉండేలాగా చూసేసుకొని పరిహారం అనేది చేసుకోండి, ఫలితం వస్తుందన్నమాట. ఇలా 2 లవంగాలను తీసుకుంటారు కదా, తీసుకున్న తర్వాత ఎడమ చేతిలో పట్టుకోండి. ఆడవారైతే ఎడమ చేతిలో, మగవారైతే కుడి చేతిలో పట్టుకోండి. దేనికి మీకు సమస్య వస్తుంది, మీ వ్యక్తిగత జీవితంలో మీకు విపరీతంగా అంటే పర్సనల్ సమస్యలు ఉంటూ ఉంటాయి కదా కొందరికి, ఆ సమస్యనా, లేదంటే ధనానికి సంబంధించిన సమస్యనా, లేదంటే భూమికి అంటే సంబంధించిన సమస్యనా, లేదంటే ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు అది కట్టలేకపోతున్నారు ఆ సమస్యనా, ఇలా మీకు దేనికైనా సరేనండి, ఏదైనా ఒక పెద్ద సమస్య ఉంటుంది కదా, ఆ సమస్య నుంచి మీరు బయటపడటానికి, ఇంటి పరంగా మీకు బాగా కలిసి రావడానికి, మీ యొక్క స్థితిగతి మారటానికి, మీపై ఉండే దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోయి మీకు అదృష్టము ఐశ్వర్యము పట్టడానికి కూడా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. ఇలా ఆడవారైతే ఎడమ చేతిలో, మగవారైతే కుడి చేతిలో పట్టుకొని అంటే పిడికిలు బిగించి ఆ 2 లవంగాలని చక్కగా మనం ధ్యానంగా కూర్చొని 2 నిమిషాలు మన సంకల్పం చెప్పుకోవాలి. మనకి ఏ సమస్యతో మనం ఇబ్బంది పడిపోతున్నామో, బాధపడిపోతున్నామో, మన జీవితం అంటే అతలాకుతలం అయిపోతుందో ఆ సమస్య మనం చెప్పేసుకుని ఆ తర్వాత ఈ లవంగాలు ఏంటంటే ఆ నీళ్ళల్లో వేసేసుకోవాలి. అంటే గాజు గ్లాసులో మనం ముందుగానే నీళ్ళని పెట్టుకుంటాం కదా, ఆ గ్లాసులో ఏంటంటే 2 లవంగాలను వేసుకోవాలి. వేసేసుకొని తలపై భాగంలో పెట్టుకొని రాత్రి నిద్రించాలి. అలా నిద్రించే సమయంలో ఏం జరుగుతుందంటే ఒక మెరికల్, ఒక మ్యాజిక్ జరుగుతుందన్నమాట. అలా జరిగినప్పుడు మన సమస్య అనేది తీరిపోతుంది. ఏదైనా చెడు ఉన్నప్పుడు మనకేంటంటే పెద్ద పెద్ద సమస్యలు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. చాలా వరకు కూడా ఏంటంటే ఇబ్బందులకు మనం గురవుతూ ఉంటాం కదండి. కాబట్టి ఏంటంటేనండి వాటి నుంచి మనం బయటపడటానికి చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం. కాబట్టి ఇలా ఆచరించేసి ఫలితం అనేది పొందండి. ఇలా నీళ్ళల్లో వేసేసి మనం పడుకోవాలి. కానీ గుర్తుపెట్టుకోండి, చేతులు తాకి లేదంటే మనం అంటే అటు ఇటు మిసిలినప్పుడు ఏంటంటే చేతులు తాకి లేదంటే ఏదైనా దిండు తాకి ఏంటంటే ఆ నీళ్లు కింద పడిపోతాయి. అలా పడకుండా చూసుకొని చక్కగా మీ తలపై భాగంలో పెట్టి మీరు పడుకోండి. అలా పడుకున్న తెల్లారే మీకు ఏంటంటే సమస్య అనేది తీరిపోతుంది. దానికి సంబంధించి మీరు 24 గంటల్లో ఏంటంటే ఫలితం పొందగలుగుతారు. 24 గంటల్లోనే మీరు అదృష్టాన్ని దక్కించుకోగలుగుతారు. 24 గంటల్లోనే మీరంతా కూడా మంచిని చూడగలుగుతారని మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి, ఫలితం అనేది పొందండి, మీ జీవితాన్ని మార్చుకోండి, జీవితంలో ఉండే కష్టాలన్నిటిని కూడా తీర్చుకోండి. చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది. అలాగే కాకుండా మీరు అద్భుతాన్ని చూస్తారండి. ఈ పరిహారం ఏంటంటే చాలా మంది కూడా ఆదివారం తిథి రోజున చేస్తారు నార్మల్గా. అందులో ఏంటంటే మనకు అమావాస్య తిథి ఉంది కాబట్టి చాలా శక్తివంతమైనది కదా. ఈ తిథివార నక్షత్రాన్ని మనం వదులుకోకుండా కనుక చక్కగా చేసుకున్నాం అనుకోండి, ఫలితం అయితే అంతకంత మనకు వస్తుంది. అంటే 24 గంటల్లోనే మనం ఏదో ఒక రకంగా ఏదో ఒక విధంగా మనం ఫలితాన్ని చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఖచ్చితంగా ఆచరించేసి ఫలితం అనేది పొంది మీ యొక్క జీవితాన్ని మార్చుకోండి. మీకు ఉండే ఎంత పెద్ద సమస్య అయినా సరేనండి దాన్ని తీర్చేసుకోండి. ఎందుకంటే మనకు చాలా వరకు కూడా మంచి జరగటానికి ఉపయోగపడే పరిహారాలు. కాబట్టి వీటిని అంటే ఒక విధి విధానాలుగా మనం ఆచరించుకోవాలి. విధి విధానాలుగా మనం చేసుకున్నట్టయితే మన వ్యక్తిగత జీవితంలో ఉండే కొన్ని భయంకరమైన సమస్యలు అనేవి తొలగిపోతాయి. అది మంచి పరంగా కావచ్చు, చెడు పరంగా కావచ్చు, తొలగిపోవటానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుంది. కాబట్టి ఇలా ఆచరించేసి ఫలితం పొందండి, మీ జీవితాన్ని మార్చుకోండి, మీకు ఉండే ఇబ్బందిని అంటే తొలగించుకోండి. చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. అద్భుతాన్ని మీరు చూడగలుగుతారని మనం చెప్పదగ్గ విషయం. కాబట్టి చేసుకొని ఫలితం అనేది పొందండి. అలాగే కాకుండా ఏంటంటే ఈ పరిహారం చేసినట్టు ఇతరులకు కానీ మన సొంత వాళ్ళకి కానీ చెప్పుకోకూడదు. అంటే మన ఇంట్లో వాళ్ళకి, మన పిల్లలకు, మన భార్యకు తెలిసినా ఏం కాదండి. కాకపోతే ఏంటంటే మేము ఇలా పరిహారం చేశాం కాబట్టి మాకు ధన సమస్య తీరింది, లేదంటే మాకు కోర్టు సమస్య తీరింది, ఇలా మనం చెప్పుకోకూడదు అనమాట. అది చెబితే ఏంటంటే కొన్ని పరిహారాలు సిద్ధించి మనకు అవి అనుకూలించవన్నమాట. కాబట్టి ఇతరులతో మీరు చెప్పుకోకుండా, పంచుకోకుండా చక్కగా ఆచరించుకోండి, ఫలితం వస్తుంది. చాలా ఈజీ పరిహారం అండి, ది బెస్ట్ పరిహారము, చాలా ఈజీ పరిహారము, చాలా మంచి ఫలితాన్ని చూడగలుగుతారు. ఈ పరిహారం చేసేటప్పుడు ఏంటంటే మనపై ఏదైనా చెడు దరిద్ర బాధ ఉన్నా సరే అది కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుందని మనం చెప్పదగ్గ విషయం అండి. కాబట్టి ఆచరించండి, చెయ్యండి. ఇలాంటి తిథివార నక్షత్రం చాలా అరుదుగా వస్తుంది. వచ్చినప్పుడు దాన్ని మనం వినియోగించుకుంటే మనకు చాలా వరకు కూడా అండి మంచి జరుగుతుందన్నమాట. చాలా అద్భుతాన్ని మనం చూడగలుగుతామని చెప్పదగ్గ విషయం అండి. ఇప్పుడు మీకు ఉండే ఇబ్బందిని మీరు తొలగించుకోవాలన్నా, మీకు ఉండే బాధను మీరు తొలగించుకోవాలన్నా, అన్ని విధాలుగా కూడా మీకు కలిసి వచ్చి చాలా బాగుండాలన్నా సరే ఈ పరిహారం అయితే మీరు చేయండి. చేసేసి ఫలితం అనేది పొందండి. అలాగే కాకుండా మీకు బాగా కలిసి వచ్చేలాగా చూసుకోండి. చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. ఇది మొదటి పరిహారం. దీన్ని చేయటం వల్ల మీకైతే 100% మంచి జరుగుతుంది. తెల్లవారి లేచిన తర్వాత ఎంతో కొంత అంటే తృప్తిగా మనం ఉండగలుగుతామండి. అంటే మనకు ఈ పరిహారం చేసినప్పటి నుంచి 24 గంటల్లో మనకు ఫలితం వస్తుంది. కానీ ఈ పరిహారం చేసిన తర్వాత తెల్లారుతుంది కదా, అప్పుడు ఏంటంటే మనం చక్కగా
కొంచెం అంటే బాధ నుంచి బయటపడ్డట్టు, ఇంకా బయటపడతాములే, మనకు ఫలితం వస్తుందిలే అన్న ఒక భావనలో మనం ఉండగలుగుతామని మనకు గ్రంథాలు శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ తిదివార నక్షత్రాన్ని వదులుకోకుండా చక్కగా ఆచరించుకొని ఫలితం అనేది పొందండి. మీ జీవితాన్ని మార్చుకోండి. 2 లవంగాలు మన జీవితాన్ని మారుస్తాయి, మన సమస్యని తీరుస్తాయి, మనకుండే ఇబ్బంది నుంచి మనని బయటపడేయడానికి కూడా మంచిగా పనిచేస్తాయని చెప్పొచ్చు. కాబట్టి ఇలా చేసేసుకొని ఫలితం అనేది తప్పకుండా పొందండి. 1000% ఫలితం మీకు వస్తుంది. 1000% మీ పరిహారం సిద్ధిస్తుందని స్వయంగా గ్రంథాలే చెబుతున్నాయన్నమాట. కావున ఆచరించుకోవటం వల్ల తప్పేమీ లేదు, మంచి ఫలితాన్ని అయితే మనం చూస్తాము. ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుకనండి, ఈ మొదటి పరిహారం కదా. రెండో పరిహారం వచ్చేసి ఏంటంటే ధనానికి సంబంధించిన ఏదైనా సమస్య ఉంది, ధనానికి సంబంధించి ఏదైనా సమస్యతో మనం ఇబ్బంది పడిపోతున్నాము, అది డబ్బు సమస్య అండి. డబ్బు సమస్య తీరటం లేదు. డబ్బు సమస్య తీరాలంటే మరి మేము ఏం చేస్తే డబ్బు సమస్య తీరుతుంది అని మనం బాధపడుతున్నట్టయితే ఇప్పుడు ఈ పరిహారం చేయండి. గుర్తుపెట్టుకోండి, లవంగాలతో చేసే అన్ని పరిహారాలు కూడా మనకి ఏంటంటే సిద్ధిస్తాయి, అనుకూలిస్తాయి, ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాలను మార్చి మనకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తాయన్నమాట. అది చిన్న పరిహారం కానీ పెద్ద పరిహారం కానీ ఏ పరిహారమైనా సరేనండి, తప్పకుండా మనకు అనుకూలించే పరిహారాలని చెప్పదగ్గ విషయం. కాబట్టి ఇలా ఆచరించుకోండి. మీరు ఏం చేయండి అంటే కనుకనండి, డబ్బుకు సంబంధించిన సమస్యతో మీరు చాలా ఇబ్బంది పడిపోతున్నారు, బాధపడిపోతున్నారు, ధనం రావటం లేదు, బాగా కష్టపడిపోతున్నాం, కానీ డబ్బు రాకపోవడానికి రీజన్ ఏంటో మాకు తెలియదండి అనుకున్నట్టయితే మీరు ఏం చేయండి అంటే, అమావాస్య అలానే కాకుండా ఏంటంటే ఆదివారం ఉంది కదా, చాలా శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్ అండి. కొంతమంది ఏంటంటేనండి అమావాస్య ఆదివారం తిథి వస్తుంది కదా, మంచిని అంటే చేసుకోవడానికి, ఏదైనా చెడు సమస్య ఉందనుకోండి దాన్ని తొలగించుకోవడానికి కూడా ఈ తిదివార నక్షత్రాన్ని ఉపయోగించుకుంటారు. అలానే కాకుండా దాని నుంచి బయటపడటానికి కూడా ఈ తిదివార నక్షత్రం అనేది ఉపయోగపడుతుందని భావిస్తారు. ఈ రోజున ఏంటంటే చాలా వరకు కూడా కొన్ని ప్రయోగాలు చేసేవారు ఉంటారు కదా, అలాంటి ప్రయోగాలు చేసే వారి దగ్గరికి వెళ్ళి అంటే మంచి చేయించుకోవటం, వారిపై ఏదైనా చెడు ఉంటే దాన్ని తొలగించుకోవటం, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే సర్వసాధారణంగా ఈ రోజు చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయన్నమాట. అలాగే కాకుండా మనం ఏంటంటేనండి అలాంటివి కొంతమంది నమ్మరు, నమ్మినా బయటికి వెళ్ళే అంత పరిస్థితి మనకు ఉండదు. ఎందుకంటే మన దగ్గర అన్ని పైసలు కూడా ఉండవు కదండి, అంటే డబ్బులు ఉండవు, మనం పెట్టలేము. అవి పెట్టినా మనకు ఫలితాలు వస్తాయో రావో కూడా తెలియదు కదా. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా శాస్త్రాల్లో చెప్పబడ్డవే. వారు కూడా ఏంటంటే అనుభవాలతో శాస్త్రాల్లో రూపొందించిన వాటితోనే పరిహారాలు చేస్తారు. అంతేకాని ఎవరు కూడా సొంతంగా పరిహారాలు అయితే చేయరండి. కావున మీకు మంచి ఫలితం రావాలంటే మీ చేతుల ద్వారా మీరు చేసుకోండి. మీ చేతుల ద్వారా మీరు చేసుకుంటే మీకైతే ఖచ్చితంగా ఫలితం వస్తుంది కదండి, డెఫినెట్గా మీరైతే ఫలితం పొందుతారనమాట. కాబట్టి ఈ పరిహారం అయితే చేయండి. మీరు ఏం చేయండి అంటే కనుకనండి, రేపు ఆదివారం అమావాస్య కాబట్టి ఖచ్చితంగా ఉదయం పూట ఏంటంటే స్నానం ఆచరించిన తర్వాత సూర్యభగవానుని అంటే పూజించుకొని, అంటే పూజించడం అంటే ఏమీ లేదు, నమస్కారం చేసుకొని నీళ్లను ఆగ్యమిచ్చేస్తే సరిపోతుంది. అనంతరం వచ్చేసి ఏంటంటే 2 లవంగాలను తీసుకోండి. ఈ లవంగాలతో పరిహారం చేయండి. ధనం ఖచ్చితంగా వస్తుంది. డబ్బు లేదు అని మీరు బాధపడుతున్నట్టయితే డబ్బు రావడానికి అవకాశం ఉంటుంది. 4 వైపుల నుంచి కూడా ధనాన్ని ఆకర్షించడానికి, రుణబాధను తీర్చడానికి, అనేక రకాలుగా కూడా ధనాన్ని రప్పించడానికి ఉపయోగపడే పరిహారమే ఏకైక పరిహారం, లవంగాల పరిహారం. లవంగాలతో డబ్బు పరిహారము చేస్తే ఖచ్చితంగా సిద్ధిస్తుంది. లవంగాలంటే అమ్మవారికి చాలా ఇష్టము. ధనదేవత లక్ష్మీదేవి కదా, లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులలో యాలకులు, లవంగాలు చాలా చాలా ఇష్టం అనమాట. కాబట్టి లవంగాలతో పరిహారం చేస్తే ధనం విపరీతంగా వస్తుందన్నమాట. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, చాలా మంది కూడా ఏంటంటే డబ్బు వస్తుందంటే కుప్పలు కుప్పలుగా డబ్బు వస్తుంది, కోట్లలో ఆదాయం ఉంటుంది అనుకుంటారు. అది తప్పండి. మన స్తోమత ఎంతుంది, మనం ఎంత సంపాదించుకుంటున్నామో మనకంత వస్తుంది. కానీ ఏంటంటే ఎక్కువగా ఖర్చు అయిపోకుండా ఒక మితిగా ఖర్చు అయిపోతుంది. ఒక అంటే లిమిట్గా మనం ఖర్చు చేస్తాము. మన దగ్గర డబ్బు ఉండేది మనం మన కళ్ళతో చూసుకోగలుగుతాం అనమాట. అంతేకాని పరిహారాలు చేయగానే మనం కోట్లల్లో మన ఆదాయం ఉండి కోట్లల్లో మనం కోటీశ్వరులం అయిపోయి బిల్డింగుల మీద బిల్డింగులు కట్టేస్తాం అనుకోవడం చాలా తప్పనమాట. దేవుడు కూడా అలాగే కాకుండా పురాణాలు కూడా శాస్త్రాలు కూడా ఏం చెబుతున్నాయంటే గనక, మన స్తోమత ఎంతుంది, మనం ఎంత కష్టపడుతున్నాం, కష్టపడింది డబ్బు ఎవరికి రాదు. కూర్చొని తింటే డబ్బు వస్తుందా? రాదు కదా. మనం కష్టపడుకుంటేనే మనకు డబ్బు వస్తుంది కదా. అలా మన స్తోమతకు తగ్గట్టు మనకు ధనం అనేది వస్తుంది. అంతేకాని ఈ పరిహారాలు చేయటం వల్లనే మీరు కోటీశ్వరులు అయిపోతారని కాదు. ఒకవేళ మీ రాతలో మీరు కోటీశ్వరులు అవ్వాలని ఉందనుకోండి, మీరు చిన్న పరిహారం చేసినా ఖచ్చితంగా కోటీశ్వరులు అయిపోతారనమాట. అలా కూడా ఉంటుంది. కాబట్టి మీరేంటంటేనండి చక్కగా ఇలా ఈ పరిహారం అయితే ఆచరించుకోండి. తప్పనిసరిగా ధన ద్వారాలు తెచ్చుకొని ధనం రావటం, ధనానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోవటం అనేది మీ కళ్ళతో మీరు చూడగలుగుతారనమాట. ముందు మీరు ఏం చేయండి అంటే కనుకనండి, చక్కగా శుచిగా తలస్నానం చేసి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకుని మనం దేవుని దీపం పెట్టుకుంటాం కదా అమావాస్య కాబట్టి, ఖచ్చితంగా లక్ష్మీదేవికి దీపం పెట్టండి. లక్ష్మీదేవికి అమావాస్య అంటే చాలా చాలా ఇష్టం అండి. అమ్మవారికి అమావాస్య ఇష్టం కాబట్టి మనం తప్పనిసరిగా ఏంటంటే
ఇలా అమావాస్య రోజున ఏంటంటే లక్ష్మీదేవికి దీపం పెట్టుకోవాలి. దీపం పెట్టిన తర్వాత ఏంటంటేనండి అందులో ఒక్క లవంగాన్ని వేసి దీపం వెలిగించండి. ఈ లవంగం ఏంటంటేనండి మనకు చాలా వరకు కూడా జీవితంలో ఏదైనా ఇబ్బంది ఉంటే అది తొలగించడానికి, జీవితంలో ఉండే కష్టాలను తీర్చడానికి అన్ని విధాలుగా కూడా మనకు కలిసొచ్చి చాలా బాగుండేలాగా ఈ లవంగం పరిహారం చేస్తుంది. అనంతరం ఇంకొకటి ఏంటంటే కనుకనండి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనం డబ్బుకు సంబంధించిన పరిహారం అనేది చేసుకోవాలన్నమాట. డబ్బుకు సంబంధించిన పరిహారం అంటే ఏమీ లేదు, గుర్తుపెట్టుకోండి. మీరు 2 లవంగాలను తీసుకొని అమ్మవారికి ఎరుపు రంగు పుష్పాలను పెట్టి అంటే దీపం ముట్టించిన తర్వాత వెలిగించిన తర్వాత అందులో లవంగాన్ని వేయాలి. వేసిన తర్వాత ఏంటంటే లక్ష్మీదేవి పటం ముందు 2 లవంగాలను పెట్టాలి. అమ్మవారికి సంకల్పం చెప్పుకోవాలి. ఎలా చెప్పాలంటే కనుక, అమ్మ మాకు డబ్బు రావటం లేదు, ధన ద్వారాలను తెరిపించి ధనం వచ్చేలాగా చూడు తల్లి, ధనం 4 వైపు నుంచి కూడా వచ్చేలాగా చూడు అనేసి మనము మన ఇష్టాన్ని బట్టి, ఇంకా మీరు ఎలాగైతే దేవుడిని కోరుకుంటారో, మీరు ఎలాగైతే దేవుడికి అంటే మొక్కుకుంటారో, ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీరు మీకు ఏదైతే ధన సమస్య ఉందో ధనం గురించి మాత్రమే చెప్పుకోండి. డబ్బుకు సంబంధించిన సమస్య గురించి మాత్రమే చెప్పుకోండి. డబ్బు రావటం లేదు, సంపాదించింది మిగలటం లేదు, డబ్బుకు కష్టం అవుతుంది అంటే డబ్బు ఎంత కష్టపడ్డా వస్తలేదు, ఈ రోజు వస్తే రేపే ఖర్చు అయిపోవటం కూడా మనం చూస్తూ ఉంటాము. ఇప్పుడు ఉదాహరణకు మనం చెప్పుకోవాలంటే జేబులో ఒక 10 రూపాయలు పెట్టుకొని పోతే 100 రూపాయలు ఖర్చు అయిపోతే మనుషులు అంటే చాలా ఇబ్బంది పడిపోతాం కదండి. మనము ఇంత ఖర్చు అయిపోతుంది, ఎలా సంపాదించాలి, ఎలా పోషించుకోవాలని బాధపడతాం. అలా కాకుండా అలాంటి ఖర్చులు లేకుండా మనం ఎంతైతే ఖర్చు పెట్టాలనుకుంటున్నామో అంత డబ్బు ఖర్చు అయిపోయేలాగా అమ్మవారిని మనం చక్కగా సంకల్పం చెప్పుకోవాలి. చెప్పేసుకున్న తర్వాత గుర్తుపెట్టుకోండి, ఆ లవంగాలను తీసుకొని మనం ఏంటంటే మన పర్సులో పెట్టుకోవచ్చు, జేబుల్లో పెట్టవచ్చు, లేదంటే మనం ఏంటంటే నార్మల్గా ఆడవాళ్ళు మనం సీక్రెట్గా పర్సు పెట్టుకుంటాం కదండి, అందులో పెట్టుకోవచ్చు, మన వ్యాలెట్, ఇంకా ఎక్కడైనా సరే మీ ఇష్టాన్ని బట్టి మీరు పెట్టుకోండి. కానీ ఈ రోజున పూజించి పెట్టుకునే లవంగాలకు చాలా శక్తి ఉంటుంది. అలాగే కాకుండా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది, మన జీవితం మారిపోతుంది, మనకు ధనం వస్తుంది, ధన ద్వారాలు తెచ్చుకుంటాయి, 4 వైపుల నుంచి ధనం ఆకర్షణ శక్తి అనేది పెరుగుతుంది. డబ్బు ఎప్పుడు కూడా మన దగ్గర ఆడుతూ ఉంటుంది, అంటే మన దగ్గర కనిపిస్తూ ఉంటుంది, మనకు ఒక తృప్తి కూడా ఉంటుంది అనమాట. మన దగ్గర డబ్బు ఉందనుకోండి, డబ్బు ఉంది కదా అన్నట్టు ఒక తృప్తి కూడా మనం పొందుతామని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి మంచి శుభ ఫలితాలను పొందండి, లవంగాలతో ఈ పరిహారం చేయండి, మీకు ఉండే ఇబ్బందిని తొలగించుకోండి, అన్ని విధాలుగా కూడా మీకు కలిసి వచ్చేలాగా చేసుకోండి. అలాగే కాకుండా ఏంటంటే ఆ లవంగాలను తీసుకొని మీ దగ్గర పెట్టుకునేటప్పుడు ఖచ్చితంగా ఏంటంటే మీరు అంటే చీటికి మాటికి తీయటం, అవి అంటే విరిగిపోతుంటాయి కదండి. ఇప్పుడు పర్సులో పెట్టుకుంటే చెమట ఎక్కువగా వచ్చి అవి విరిగిపోతుంటాయి కదా, తీసి పడేయకండి. అవేమి కాదు, మీ పర్సులో అలాగే పెట్టుకోండి. మళ్ళీ అమావాస్య వరకు అవి అలాగే పెట్టండి. మళ్ళీ అమావాస్య వస్తుంది కదా, అప్పుడు వచ్చినప్పుడు ఏంటంటే ఇవి తీసేసి ఎక్కడైనా నీళ్ళల్లో చెట్టు మొదట్లో వేసేసి కొత్తవి తీసుకొని మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా దీపం పెట్టుకోవడం అమ్మవారికి. ఆ తర్వాత లవంగాలను పెట్టి చక్కగా అమ్మవారి పటం ముందు అంటే ఇలా మనం సంకల్పం చెప్పడం, మొక్కటం, ఆ తర్వాత ఆ లవంగాలను తీసి మన పర్సులో పెట్టుకోవడం, ఇలా చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ప్రతి నెలలో మనకు అమావాస్య వస్తుంది, అలానే కాకుండా చాలా శక్తివంతంగానే వస్తుందండి. ఒక్కొక్క అమావాస్యకు ఒక్కొక్క శక్తి ఉంటుంది, అలాగే కాకుండా ఒక్కొక్క అమావాస్య ఒక్కొక్క అతేంద్రియ శక్తితో కూడి వస్తుందన్నమాట. కాబట్టి మీకు మంచి జరగాలన్నా, మంచి శుభ ఫలితం రావాలన్నా, మీ జీవితం మారిపోయి మీకంతా కూడా అంటే బాగుండాలన్నా సరే మీరు తప్పకుండా ఇలా చేయొచ్చు అనమాట. ఇలా కనుక చేసుకున్నట్టయితే 100% మీకు మంచి జరుగుతుందండి. చాలా అద్భుతమైన ఫలితాలను చూస్తారు. ఈ 2 పరిహారాలు కూడా ఏంటంటే ఎంతలా మనకు ఫలితాలను తెచ్చిపెడతాయంటే ఖచ్చితంగా మనకి 24 గంటల్లోనే మనం మార్పుని చూడగలుగుతాము. ఈ అమావాస్య తిథి రోజున మీరు ఏ పరిహారం చేసినా, ఏ పని చేసినా 200% కలిసి వస్తుందండి. అది చూసి మీరు ఆశ్చర్యపోతారు, ఆశ్చర్యానికి గురవుతారని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఆచరించండి, ఫలితం పొందండి, మీ జీవితాన్ని మార్చుకోండి. మీ జీవితంలో ఉండే కష్టాలు, బాధలు, ధన సమస్యలు ఇవన్నిటిని కూడా చక్కగా తీర్చేసుకొని ఫలితం అనేది పొంది చూడండి. ఇంకా మీకు కష్టాలనేవి రావు, ధనం వస్తుంది, కష్టం తీరుతుంది, బాధ నుంచి బయటపడి చక్కగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అమావాస్య రోజు మీ దరిద్రాలన్నీ కూడా పోయి 24 గంటల్లో అదృష్టం.